ఉన్నది లేనట్టు చూపించి మిగిలిన ఛానల్స్ లో కనుక ఈ కంటెంట్ కనుక ఏమైనా వచ్చింది అంటే సో ఉన్నది ఉన్నట్టే చెప్పండి. మేము చూస్తేనే మీకు వ్యూస్, అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఫ్యాన్స్, ఎందుకు మీరు వీడియో చేయలేదు మీ కో యాక్ట్రెస్ చనిపోయినప్పుడు అని మాట్లాడుతున్నారు. ఒక మనిషి చనిపోతే వీడియో చేసే సిచ్యువేషన్ లో ఉంటారా ఎవరైనా? సడన్ గా వాళ్ళు లేరు అనేది డైజెస్ట్ చేసుకోవడమే మాకు చాలా కష్టంగా అనిపించింది. వెంటనే ఒక వీడియో చేసి ఇలా ఇలా జరిగింది అని చెప్పడానికి నా ఛానల్ ఏం న్యూస్ ఛానల్ కాదు. సో సిద్ధుకి నేను డైట్ లో పెట్టే రెసిపీస్ లో ఈ రోజు ఒక రెసిపీ చూపించాలి అని అనుకుంటున్నాను. దట్ ఈస్ అ చికెన్ సాలడ్. మనం వీడియో స్టార్ట్ చేసే ముందు కొంచెం మాట్లాడుకోవాలి అని అనిపించింది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను మాట్లాడేది కానీ అండ్ నేను చెప్పేదానికి ఇంకొక 10 మాటలు యాడ్ చేసి సమ్ ఫేక్ థంబ్నెయిల్స్ లాగా క్రియేట్ చేసి ఉన్నది లేనట్టు చూపించి మిగిలిన ఛానల్స్లో కనుక ఈ కంటెంట్ కనుక ఏమైనా వచ్చింది అంటే లీగల్గా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నా ఛానల్లో నేను చేసుకుంటున్న కంటెంట్. సో అదర్ ఛానల్స్లో వీటి గురించి మాట్లాడే రైట్ లేదు. అండ్ రకరకాలుగా చెప్పి ఫేక్ థంబ్నెయిల్స్ అది నిజమో అబద్ధమో తెలియక మన ఆడియన్స్ అందరూ కూడా అవి చూసి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. అది మన ఫ్యామిలీస్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది పర్సనల్గా మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది అనమాట. సో ఉన్నది ఉన్నట్టే చెప్పండి, బట్ లేకుండా దాన్ని క్రియేట్ చేసి అలాగా చెప్పడం అనేది చాలా రాంగ్. సో ఇప్పుడు నేను మాట్లాడేదానికి ఇంకొక 10 మాటలు యాడ్ చేసి ఫేక్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి వేరే ఏ ఛానల్లో అయినా సరే వచ్చింది అంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే సిదిష్ణు అనే ఛానల్ సిద్ధు అండ్ నాకు సంబంధించిన ఛానల్ అండ్ నా ఫ్యామిలీకి సంబంధించిన ఛానల్. ఈ ఛానల్లో మీకు ఏదైనా వీడియో నచ్చలేదా చెప్పండి, మార్చుకుని ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి బెటర్ వేలో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మీరు మా వ్లాగ్స్కి సంబంధించి ఏదైనా రిలేటబుల్ కామెంట్స్ ఏమైనా పెడితే దానికి రిప్లై ఇవ్వటమో లేకపోతే లైక్ చేయడమో చేస్తాం. ఆర్ మేము ఏదైనా కాంటెస్ట్ లాంటిది పెడితే దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి, మంచి గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. అండ్ మా వ్లాగ్స్ చూసి మీరు ఎంటర్టైన్ అవుతారు అని చెప్పి మేము చేయడం తప్ప ఇంకొక వేరే ఉద్దేశం అలాంటిది లేదు. అండ్ నేను చూస్తున్న కమెంట్స్లో మేము చూస్తేనే మీకు డబ్బులు వస్తాయి, మేము చూస్తేనే మీకు వ్యూస్, అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఫ్యాన్స్, ఇప్పటి వరకు మన వీడియోస్లో నేను కానీ సిద్ధు కానీ ఫ్యాన్స్ అనే మాట కనుక యూజ్ చేసాము అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అసలు మేము ఫ్యాన్స్ అని యూజ్ చేయడానికి మేము ఏమైనా పెద్ద తోపు ఆర్టిస్టులు అని అనుకుంటున్నారా, లేకపోతే చాలా పెద్ద ఫేమస్ ఉన్న ఆర్టిస్టులు అని మేము ఫీల్ అవుతున్నామని మీరు అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. మేము ఎప్పుడు కూడా సిదిష్ణు సబ్స్క్రైబర్స్ని ఒక ఫ్యామిలీ లానే ట్రీట్ చేసాం. సో ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది కొంతమంది పాజిటివ్గా మాట్లాడతారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు. పాజిటివ్ కమెంట్స్కి పొంగిపోయి నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు బాధపడిపోయి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాదు మావి. సో ఇప్పుడు మీ కమెంట్స్కి అక్క వీళ్ళందరూ కమెంట్స్ ఇలానే పెడతారు, మీరేం పట్టించుకోకండి, మేము మీకు సపోర్ట్గా ఉంటాము అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్, వీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. కానీ కొంతమంది పెట్టే నెగిటివ్ కమెంట్స్కి మేము రిప్లై ఇవ్వకపోయినా, మేము రెస్పాండ్ అవ్వకపోయినా అది చాలా ఇర్రెస్పాన్సిబుల్గా అనిపిస్తుంది మాకు. సో అందుకనే నేను చాలా రెస్పాన్సిబిలిటీతో నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో జరిగిన సినారియో చూసుకుంటే చాలామంది ఎందుకు మీరు వీడియో చేయలేదు మీ కో యాక్ట్రెస్ చనిపోయినప్పుడు అని మాట్లాడుతున్నారు. ఒక మనిషి చనిపోతే వీడియో చేసే సిచ్యువేషన్లో ఉంటారా ఎవరైనా? ఈ మాట నేను అడగాలి అని అనుకుంటున్నాను. మా ఫాదర్ చనిపోయినప్పుడు ఎందుకు అడగలేదు మీరు ఎవరు వీడియో చేయండి అని? అంటే ఇక్కడ ఉంది సెలబ్రిటీ. సో సెలబ్రిటీ లైఫ్ మీకు కావాలి, అందుకని మేము వీడియో చేయాలి. ఆల్మోస్ట్ ఒక 4 to 4.5 years ఒక మనిషితో కలిసి పని చేసిన తర్వాత సడన్గా వాళ్ళు లేరు అనేది డైజెస్ట్ చేసుకోవడమే మాకు చాలా కష్టంగా అనిపించింది. వెంటనే ఒక వీడియో చేసి ఇలా ఇలా జరిగింది అని చెప్పడానికి నా ఛానల్ ఏం న్యూస్ ఛానల్ కాదు. ఒక ఫ్యామిలీగా మేము మా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, నా ఫ్రెండ్స్తో నేనేం చేస్తున్నాను అని చెప్పేది నేను బ్లాగ్స్ చేస్తున్నాను. సో ఎలా మాట్లాడాలి ఒక పర్సనల్ లైఫ్ గురించి అండ్ ఒక మనిషికి ఇలా అయ్యింది అని చెప్పి? అండ్ దట్ టు ఆన్ మదర్స్ డే ఇట్ వాస్ హ్యాపెండ్. సో అప్పుడు ఆ టైంలో
సిద్ధు వాళ్ళ మదర్కి కొన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు, అండ్ అయాన్ష్తో నాకు కొన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు. మేమంతా అదంతా కూడా ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ క్యాప్చర్ చేసి మీకు ఒక వీడియో ప్రజెంట్ చేయాలి అని అనుకున్నాం. బట్ ఆ రోజంతా బాగాలేదు. సో మా ఇంట్లో కూడా నేను డిస్టర్బ్డ్గా ఉన్నాను అని అదేం చేయలేదు. సో మదర్స్ డే వీడియో ఇప్పటివరకు ఎందుకు రాలేదు అని అంటే అదే రీజన్. బట్ ఇప్పుడు ఏదేమైనా కూడా సగం తెలిసి సగం తెలియకుండా మనం మాట్లాడకూడదు. అండ్ పోయిన వాళ్ళ గురించి అస్సలు మాట్లాడకూడదు. జరిగి ఒక 5 days అవుతుంది. 5 days తర్వాత ఇంకొక మనిషి లేరు అనే విషయం మాకు తెలిసింది. ఎలా రియాక్ట్ అవుతాం? మీరు చాలా ఛానల్స్లో చూస్తూనే ఉన్నారు కదా ఏం జరుగుతుంది ఏంటి అని. సో మీకు ఎంత తెలుసో మాకు అంతే తెలుసు అని చెప్తే మీరు నమ్ముతారా? ఎందుకు మీరు అంతా కలిసే వర్క్ చేస్తారు కదా. ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ. నాకు ఒక మంచి హస్బెండ్ ఉన్నారు, అండ్ మంచి సన్, అండ్ నన్ను తల్లిదండ్రుల్లాగా చూసుకునే అత్తయ్య మావయ్య వీళ్ళందరూ ఉన్నారు, అండ్ నాకు ఒక చిన్న సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వీళ్ళందరి వరకు మీరు ఏమైనా అడిగితే నేను మాట్లాడగలను. కానీ జస్ట్ నేను ఒక కొలీగ్ లాగా వర్క్ చేసి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడండి అంటే ఐ హ్యావ్ నో రైట్స్ టు టాక్ అబౌట్ దెమ్. నాకు వాళ్ళ పర్సనల్స్ గురించి ఏం తెలుసు అని చెప్పి వాళ్ళు ఇలా అయిపోయారు అలా అయిపోయారు. నేను లిటరల్లీ ఆ ఇన్సిడెంట్ దగ్గర కూడా లేను. నాకేం తెలుసు అని చెప్పి నేను మాట్లాడతాను దాని గురించి. ప్రతి దానికి ఈవెన్ పిల్లోడి వీడియో పెట్టినా కూడా దాని కింద ఇలాంటి కమెంట్స్ వస్తే ఎంత హర్ట్ అవుతుంది మాకు. అది మన సిదిష్ను ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే నాకు కొంచెం బాధ అనిపించింది. సో ఎందుకు నాకు పర్సనల్గా ఇంకొకరి లైఫ్లో తొంగి చూసి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకుని గాసిపింగ్ చేసే ఇది నాకు లేదు. మార్నింగ్ 7:30కి నేను షూట్కి వెళ్తాను, నైట్ 9:30కి ఇంటికి వస్తాను. సో వర్క్ చేసినప్పుడు మేము చాలా క్యాజువల్గా ఉంటాం, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. నేను ఒక అమ్మ అనే ఇదితోనే చూస్తూ ఉంటాను. సో అంతవరకు బాగుంటుంది మా రిలేషన్ ఇదంతా కూడా. సో తర్వాత ఇప్పుడు ఏదైతే ఆవిడ మా మధ్య లేరు అనేది ఉందో అది మాకు బాధగా అనిపించి ఆ రోజు మేము వెళ్ళటం జరిగింది. ఆ రోజు 4:30, 5 o'clock వరకు అక్కడే ఉన్నాను, మళ్ళీ తిరిగి వచ్చాను. సో ఒక పోస్ట్ అయితే నేను పెట్టుకోవడం జరిగింది, ఆవిడని మిస్ అవుతున్నాను అని చెప్పి. సో అదంతా సడన్గా జరిగింది కాబట్టి మనం ఏది చేయలేము. బట్ స్ట్రాంగ్గా నేను చెప్పాలి అని అనుకునేది, ఇండస్ట్రీలో చాలా చాలా మంచి ఆర్టిస్టులు ఇద్దరు లేరు అనే విషయం మాకు కొంచెం డైజెస్ట్ అవ్వడం కష్టంగా ఉంది. సో దయచేసి ఎప్పుడన్నా ఎవరికైనా ఏదైనా అయితే ఇలా వీడియోలు చేయండి, మాట్లాడండి అని చెప్పి మాట్లాడొద్దు. అండ్ మాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూస్ ఇవ్వండి అని చెప్పి రకరకాల ఛానల్స్ నుంచి. సో ఇవన్నీ మాట్లాడుకునే సిచ్యువేషన్స్ కాదు. అనుకోవచ్చు మీరు హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు, బాధ ఎందుకు షేర్ చేసుకోరు అని చెప్పి. బాధను షేర్ చేసుకొని మేము మాట్లాడితే మీరు ఏమంటారు? దొంగ ఏడుపులు. ఆర్టిస్టులు అన్న తర్వాత వీళ్ళకి కామన్ ఇవన్నీ. సో ఆర్టిస్టులకి ఉన్న గొప్పతనం గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ప్రతి మనిషి సర్వైవ్ అవ్వడానికి ఏదో ఒక జాబ్ ఎంచుకుంటారు. మా ప్రొఫెషన్ వచ్చే యాక్టింగ్. సో దానివల్ల మేము ఏదో సర్వైవ్ అవుతున్నాం. దీనికి బోనస్గా 10 మందితో మేము మాటలు పడతాం, వాళ్ళతో కాంప్లిమెంట్స్ ఇప్పించుకుంటాం, అన్నీ ఉంటాయి. చాలా సీరియస్ సిచ్యువేషన్స్లో బయటకు వెళ్తూ ఉంటాం. ఆ టైంలో ఫొటోస్ అడుగుతారు, ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంటుంది, గొంతులో ఏడుపు ఉంటుంది, ఫోటో ఇవ్వలే. ఆ టైంలో లేదండి సారీ అని వెళ్ళిపోతాం. నెక్స్ట్ డే మనకి సోషల్ మీడియాలో కమెంట్స్, దీనికి చాలా పొగరు, అందుకే ఫొటోస్ ఇవ్వలేదు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఏంటి అని కొంచెం ఆలోచించి మీరందరూ కూడా ఒక పాజిటివ్ థింకింగ్తో ఉండి మన వీడియోస్, మన ఛానల్ ఓన్లీ సిదిష్ను వరకే పరిమితం అని చెప్పి మీరందరూ అనుకుని అలానే ఒక హెల్దీ రిలేషన్షిప్లో మనందరం కూడా ఇలా కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఇది కూడా నేను మాట్లాడాలి అని అనుకోలేదు, బట్ ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండాలి ఒక మ్యాటర్కి. సో ఇక్కడితో నేను ఫుల్ స్టాప్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. సో ఏదైతే జరిగిందో వాళ్ళ ఇద్దరిని లాస్ కూడా చాలా బాధాకరమైన విషయమే. సో వాళ్ళిద్దరి ఆత్మకి శాంతి కలగాలి. అండ్ పోయిన వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుని మనకి ఉన్న ఫ్యామిలీ లైఫ్స్ని డిస్టర్బ్ చేసుకోవడం, దాని గురించి ఎక్కువ ఆలోచించి మన పర్సనల్ థింగ్స్ని డిస్టర్బ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో ఏదేం జరిగినా కూడా మనం లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి. సో అలానే ఇది జరిగిన ఒక 1 week తర్వాత మళ్ళీ మేము కొంచెం గెటిన్ అయి మూవ్ ఆన్ అవ్వడం అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది నేను చెప్పాలి అని అనుకుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను, దాన్ని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ respect everyone, spread love, spread positivity and spread joy and spread kindness, and thank you all for your support and love, and we are always grateful to each and every subscribers of Siddhishnu family. Thank you. So coming back to our Siddhishnu vlogs,
సో సిద్ధేష్ను బ్లాగ్స్లో చాలామంది నార్మల్ ఈ కమెంట్స్తో పాటు ఇంకా అడిగేది ఏంటి అంటే సిద్ధు అన్న డైట్ ఫుడ్ ఎలాగా ఏంటి అక్క అని. సో సిద్ధుకి నేను డైట్లో పెట్టే రెసిపీస్లో ఈరోజు ఒక రెసిపీ చూపించాలి అని అనుకుంటున్నాను. దట్ ఈస్ అ చికెన్ సాలడ్. సో చికెన్ సాలడ్ నేను సిద్ధుకి ఏ విధంగా ఇస్తాను అండ్ తన డైట్లో తను తీసుకున్న ప్రికాషన్స్ లాంటివి ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో ఇంకా మీకు డైట్ గురించి ఏం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు ఏంటి అనేవి కూడా నాకు కమెంట్స్లో చెప్తే దాన్ని బట్టి నేను ఫర్దర్గా మంత్లీ ఒక రెసిపీ ఆర్ డీటాక్స్ వాటర్స్ లాంటివి కానీ అండ్ డీటాక్స్ జ్యూసెస్ లాంటివి అండ్ నైట్ ఏ ఫుడ్ తినాలి ఏంటి అనేవి కూడా నేను చెప్తాను. సో మామూలుగా మనమేం పెద్ద డైటీషియన్ ఏం కాదు, కాకపోతే కొంచెం నాకు తెలిసిన ఫ్రెండ్స్ డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ వీళ్ళందరూ ఎలా అయితే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నేను కొంచెం తెలుసుకుని సిద్ధుకి అండ్ తన డైట్లో ఏం కావాలి అని చెప్పి వాళ్ళ జిమ్ కోచ్ దగ్గర నుంచి కూడా తెలుసుకుని సో ఎవ్రీడే 100 grams or 200 grams ఇలా మెజర్ చేసుకుంటూ కూడా నేను తనకి ఫుడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ సిద్ధు నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ 16 kgs తగ్గారు. సో నేను అడుగుతున్నాను సిద్ధుని తనది అట్లీస్ట్ ఒక రోజు నువ్వు లైఫ్లో ఏమేమి తింటావు ఏం చేస్తావు అన్ని వర్కౌట్స్ ఏంటి అని చెప్పి ఒకసారి ఒక బ్లాగ్ చేస్తే మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది అని. సో సిద్ధుకి కొంచెం తింటే ఒళ్ళు వచ్చేసే టైప్ అనమాట. సో అలాగా తను చాలా కంట్రోల్డ్గా మేమందరం బయటికి వెళ్ళినా కూడా ఇంత బిర్యానీలు ఇవన్నీ ఆర్డర్ చేసినా కూడా తను అస్సలు తీసుకోలేదు. అండ్ నవంబర్ నుంచి ఇప్పటి వరకు బయట కొంచెం ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్లో 1 or 2 times మాత్రమే తను రైస్ ముట్టుకోవడం జరిగింది. సో ఈలోపు నా సలాడ్స్ నా రెసిపీస్ వీటితోనే అనమాట. అందుకని ఇప్పుడు మనం ఒక రెసిపీ చేస్తున్నాము, అది చికెన్ సాలడ్ అని చెప్పాను కదా. సో ఆల్రెడీ నేను కొంచెం చాప్ చేసుకుని పెట్టాను. సో ఫస్ట్ అయితే వెజ్జెస్ వేసుకోవాలి. మీకు కావాల్సిన ఏ వెజ్జెస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బ్రోకలీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ మనకి బెల్ పెప్పర్స్లో నేను ఈ 2 colorsవి కూడా తీసుకున్నాను. దాని తర్వాత జుకినీ, ఇది మామూలుగా మనకి ఇంగ్లీష్ కుకుంబర్ అంటారు, కీరా అని ఉంటుంది కదా, దాంట్లో ఇది ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ వస్తుంది. అండ్ 3 days ఎల్లో కలర్ యూజ్ చేస్తే 3 days నేను గ్రీన్ కలర్ యూజ్ చేస్తాను. అండ్ బీన్స్, తర్వాత కార్న్, మనం కార్న్ బేబీ కార్న్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఈ వెజిటేబుల్స్ అయితే కొంచెం బాయిల్ చేసుకోవాలి. నేను ప్రెషర్ కుక్కర్ లాగా ఇలాగ విజిల్ వచ్చే దానిలాగా పెట్టట్లేదు, ఎందుకంటే నాకు ఎందుకో అది ఇష్టం ఉండదు. ఆవిరికి ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి ఏమో మొత్తం దీంట్లో ఉన్నాయన్నీ అని చెప్పి నేను జస్ట్ నార్మల్గా ఇలా కుక్కర్ దాంట్లో వేసేసి వాటర్కి అది ఆటోమేటిక్గా వాటర్ అబ్జార్బ్ అయిపోయేలాగా ఉడికించేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది మనం చేయాలి. సో వెజ్జెస్ బాయిల్ అయ్యే లోపల నేను ఇప్పుడు 100 grams చికెన్ తీసుకున్నాను. ఇది మనకి బ్రెస్ట్ పీస్ లాంటిది అనమాట. అండ్ అంటే వితౌట్ బోన్లెస్ చికెన్. ఇది 100 grams తీసుకున్నప్పుడు కొంచెం లైట్గా పింక్ సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్, తర్వాత లైమ్ జ్యూస్, హాఫ్ లైమ్ జ్యూస్ వేసి కొంచెం మ్యారినేట్ చేసుకుని ఒక 15 minutes తర్వాత మనం వితౌట్ ఆయిల్ దీన్ని బాయిల్ చేసుకోవాలి. అది ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం ఇవి వెజ్జెస్ బాయిల్ అయ్యే లోపల. మార్నింగ్ అంతా హడావిడిలో ఇలాంటివి ఫాస్ట్గా ఇలా చేసేసుకుంటూ ఉంటారు. సో అందరూ స్పూన్తో కలుపుతూ ఉంటారు, బట్ చేతితో కలిపితేనే బాగుంటుంది. అండ్ నాకు స్పూన్తో అన్నం తినడం అవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా నాకు కొంచెం ఫార్మం ఎలా చెప్పాను. తిట్టండి, దీనికి కూడా తిట్టండి, ఇంకా కమెంట్స్ వేసుకోండి. సో చికెన్ కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత వెజ్జెస్ కూడా బాయిల్ అవుతున్నాయి కాబట్టి మనం చికెన్ సలాడ్కి డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. దానికి మనం ఒక 2 spoons ఆఫ్ యోగర్ట్ తీసుకున్నాం. సో దీంట్లో నేను ఏమేమి మిక్స్ చేయాలి అనేది కూడా చెప్తాను. సో దీంట్లో ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. సో 2 spoons యోగర్ట్లో 1000 ఐలాండ్స్ డ్రెస్సింగ్, 1 spoon ఆలివ్ ఆయిల్, 1 spoon హనీ, హాఫ్ లైమ్ జ్యూస్. సో సరిపడగా సాల్ట్, పింక్ సాల్టే యూజ్ చేస్తాను నేను మోస్ట్లీ సిద్ధుకి. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్, జీరా పౌడర్. సో ఇలా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇంకొక 2 minutesలో బాయిల్ అయిపోతాయి. సో ఇంకొక ప్యాన్ తీసుకుని చికెన్ని కూడా బాయిల్ చేద్దాం. థిక్గా మనకి యోగర్ట్తో చేస్తాం కాబట్టి ఈ డ్రెస్సింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ వెజ్జెస్ బాయిల్ అయిపోయాయి. బాయిల్ వెజ్జెస్లో లైట్గా పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకుని కూడా తినొచ్చు. కొంచెం చికెన్ సాలడ్లో ఇవి కూడా వేస్తే మనకి ఆల్మోస్ట్ రైస్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది. అంటే కొంచెం స్టమక్లో హెవీగా ఉంటుంది కాబట్టి
చాలామంది మన ఛానల్లో చూసిన వాళ్ళు అసలు అక్క ఇప్పుడు మీరు సిద్ధు అన్నతోనే వంట చేస్తారు కానీ మీరు ఎప్పుడు చేయలేదు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు సిద్ధు కొంచెం తను సీరియల్స్తో బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ రెసిపీ ఇవన్నీ కూడా నేను మాత్రమే చేసి మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు ఒక పాన్ తీసుకుని మనం చికెన్ని కూడా బాయిల్ చేద్దాం. సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ దీంట్లో వేసేసుకున్నాం. ఆల్మోస్ట్ మనకి చికెన్లోనే కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్కి ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసి చికెన్ని బాయిల్ చేసుకోవాలి. సో రెగ్యులర్గా ఈ బిర్యానీస్, చికెన్ కర్రీస్, ఫిష్ ఇవన్నీ తినేసి సడన్గా డైట్ అనేటప్పటికీ సిద్ధు నేను అనుకున్న ఏదో జస్ట్ ఒక 5 days or 4 daysలో అంతా ఇలా అయిపోతుంది అని చెప్పి. బట్ ఇప్పటికే ఆల్మోస్ట్ 4 months పైనే అవుతుంది. తను చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు అనమాట. సో మీరు కూడా చూస్తున్నారన్నారు అండ్ చాలామంది కూడా పెడుతున్నారు ఇంకా కొంచెం బక్కగా అవ్వద్దు, ఫేస్ అంతా లాగేసింది అని విష్ణు అక్క పక్కన ఇప్పుడు మీరు చాలా స్లిమ్గా కనిపిస్తున్నారు అలా ఇలాగా అని చెప్పి. సో ఏం చేస్తాము అండ్ మనం ఉన్న ప్రొఫెషన్లో మనకి ఫిట్నెస్తో పాటు అండ్ గ్లామర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ శక్తి కూడా ఉండాలి. దాని తర్వాత వచ్చి ఎవరికైనా కూడా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా అట్లీస్ట్ రోజుకి మార్నింగ్ 6 o'clock కనుక మీరు లెగిస్తే 6 to 6:30 అట్లీస్ట్ వాకింగ్ లాంటిది కానీ యోగా లాంటిది ఆర్ ఇలాంటివి చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఫిట్గా ఉంటాము, మనం చాలా హెల్తీగా కూడా ఉంటాం. అండ్ రోజు మార్నింగ్ కూడా హాట్ వాటర్తో మీరు డే స్టార్ట్ చేయండి ఆర్ కాఫీ లాంటి వాటితో డే స్టార్ట్ చేయండి. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్లో ఆల్రెడీ కొంచెం అలా వాటర్ వచ్చింది కదా, ఇలా బాయిల్ అవుతూ ఉన్న టైంలోనే మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో చికెన్ బాయిల్ అయ్యే లోపల ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే అండ్ మన ఛానల్లో వరలో ఒక సిరీస్ రాబోతుంది. అది కూడా నేను సిద్ధు కలిసి చేయబోతున్నాం. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. అండ్ దానికి సంబంధించి ఫోటోషూట్ కానీ మా లుక్స్ కానీ చాలా అమేజింగ్గా వచ్చాయి. అండ్ నిన్న మనము పోస్టర్ కూడా లాంచ్ చేసాము. మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తిలో మా ఇద్దరి క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే పోస్టర్స్ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది. సో అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ న్యూ లుక్ ఉంది అని అనిపిస్తుంది అని అంటున్నారు. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ సిరీస్ బాగుండాలి అండ్ మీ అందరినీ కూడా బాగా ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటున్నాం. అండ్ మేమిద్దరం కలిసి చేస్తున్నామంటే అది మా ఇద్దరికి ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. అండ్ డైలాగ్స్ కానీ స్క్రిప్ట్ కానీ అండ్ లొకేషన్స్ టేకింగ్ వైజ్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి. సో నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఆ కాన్ఫిడెన్స్ అంతా ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత మీరు చూపించే ప్రేమ తర్వాత నేను నాకు చూపిస్తాను నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను ఏంటి అని చెప్పి. సో ఇప్పటి వరకు మేము ఏదైతే చేసామో దానికంటే ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ దానికి మీ అందరి బ్లెస్సింగ్స్, లవ్, సపోర్ట్ ఇవన్నీ కూడా ఉండాలి. యా చికెన్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఇంకొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసేస్తే తినడానికి వీలుగా ఉంటుంది. ఇంకా ఫైనల్ ప్రాసెస్ ఏంటి చూద్దాం. సో ఆల్రెడీ బౌల్లో నేను కొంచెం లెట్యూస్ చిన్నగా చాప్ చేసుకుని వేసేసుకున్నా. దీని మీద మనం బాయిల్డ్ వెజ్జెస్ వేసుకోవాలి. సో ఈలోపు మనకి చల్లగా అయిపోతాయి కాబట్టి బాయిల్డ్ వెజిటబుల్స్. సో దీంట్లో మీకు నచ్చినట్టు ఏ వెజిటబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ షుగర్ లెవెల్స్ అండ్ ఫ్యాట్ కంటెంట్స్ లాంటివి లేకుండా చూసుకోవాలి. చికెన్ సో ఇలా ఉన్నప్పుడు దీని మీద మనం చేసుకున్న డ్రెస్సింగ్ కూడా వేసేసుకోవాలి. సో యూజువల్లీ మీరు బయటికి దీన్ని క్యారీ చేస్తే డ్రెస్సింగ్ అనేది ఓన్లీ వేరే బాక్స్లో పెట్టుకుని మీరు తినేటప్పుడు దీన్ని ఇలాగా మిక్స్ చేసుకోండి. లేదు అంటే వాటర్ వచ్చేస్తుంది అనమాట. సో రెగ్యులర్గా సిద్ధుకి షూట్కి అయితే నేను అలానే పెడతాను. ఓన్లీ వెజ్జెస్ ఒక బాక్స్ అండ్ డ్రెస్సింగ్ ఒక బాక్స్లో పెడతాను. సో కావాలనుకుంటే కొంచెం లైట్గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. దాని తర్వాత పైన టాపింగ్కి ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అంటారు కదా అవి, గార్నిష్కి ఆలివ్స్. ఇవి నా ఫేవరెట్. సో అందుకే ఎక్కువ వేస్తూ ఉంటా. బట్ సిద్ధు ఏమో తగ్గించు అని చెప్తూ ఉంటారు. ఎస్, దిస్ ఈజ్ ద ఎమియస్ట్ చికెన్ సాలడ్. సో సిద్ధుకి చాలా ఫేవరెట్. అండ్ మామూలుగా వెజిటేబుల్స్వి కూడా చేస్తూ ఉంటాను. బట్ 1 weekలో 1 day అంతా కూడా కంప్లీట్గా లిక్విడ్స్తోనే తను డైట్లో ఉంటారనమాట. రోజు మార్నింగ్ 4:30 నుంచి 6:30, 7 వరకు తను జిమ్కి టైం స్పెండ్ చేస్తారు. దాని తర్వాత 7:30కి షూట్కి వెళ్ళి నైట్ 9 అయిపోద్ది వచ్చేటప్పటికి. యా తన డైట్ అలా జరుగుతుంది. సో తను ఎలాగో ఒక వీడియో అయితే చేసి పెడతారు మీ అందరికి. జస్ట్ 3 to 4 monthsలో 16 kgs ఎలా తగ్గారు ఏంటి అనేది
వీడియో అయితే అతి త్వరలోనే రాబోతూ ఉంది. సో ఇదన్నమాట రెసిపీ. ఇది కూడా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎవరైతే వెయిట్ తగ్గాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది పెట్టండి. ఇంకా రైస్ కూడా వద్దు అని చెప్తారనమాట. సో అంత ఎమ్మీగా ఉంటుంది. ఇది ఈరోజు టీ బ్లాగ్. చూసి ఎంజాయ్ చేశారు కదా, అండ్ చాలా విషయాలు తెలుసుకున్నారు, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో దయచేసి మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నాను, మన ఛానల్లో మనకి సంబంధించిన కమెంట్స్ వచ్చినంత వరకు కూడా చాలా బాగుంటుంది. అది కాకుండా కొంచెం ఎక్స్ట్రీమ్గా నెగిటివ్గా వెళ్తే కొంచెం మేము కూడా మీలాగే మనుషులం కాబట్టి దాని గురించి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. సో అది అంతా ఒక రెస్పాన్సిబుల్గానే నేను మాట్లాడాను. హోప్ అందరికీ అర్థమవుతుంది అని. అండ్ పక్కన వాళ్ళ విషయాల్లో మనం తొంగి చూడకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ బ్లాగ్ చూసినందుకు అండ్ ఇలాంటి ఒక రెసిపీ నేర్చుకున్నందుకు. సో నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీలో ఎంతమందికి ఇంకా ఇలాంటి డైట్ ఫుడ్కి సంబంధించిన రెసిపీస్ అండ్ డీటాక్స్ వాటర్స్ లాంటివి అండ్ డీటాక్స్ జ్యూస్ లాంటివి కావాలి అని అనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మన మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి ఫస్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అతి త్వరలోనే మేము ముందుకు వచ్చేస్తున్నాం. Thank you all guys so much, and don't forget to subscribe to our channel Sidishnu and keep loving us, keep supporting us. Thank you. Bye bye.